ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు స్కీమ్లను అమలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకొన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలోని రైతులకు సంబంధించిన హామీల్లో ఒక్కటైనా రైతు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ఈ స్కీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా స్కీమ్ అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు సర్కార్ మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీమ్ను సంబంధించిన గైడ్ లైన్స్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం కింద అందించగా, రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికో ఒక్కో ఎకరానికి 15,000 సాయం అందిస్తామని చెబుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఈ అవకతవకలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రైతు భరోసా స్కీమ్పై రేవంత్ సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.